కాకరకాయ కర్రీ కోసం 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు ఉంచండి. ఒక ప్యాన్లో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ నువ్వులు వేసి బాగా దూరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి పక్కన ఉంచుకోండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అరగంట పాటు ఉప్పులో నానబెట్టి ఉంచిన ఈ కాకరకాయలు ఇలా గట్టిగా పిండేస్తే నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా చేయడం వల్ల కాకరకాయకి చేదు తగ్గుతుంది. ప్యాన్లో వేసి బాగా వేయించి పక్కకు తీసి ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినట్లు సాల్ట్ వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించి ఉంచుకున్న కాకరకాయలు వేసుకొని టమాటాలో కొంచెం మగ్గిన తర్వాత పొడి చేసి ఉంచుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్ర పొడి వేసి 1/2 స్పూన్ కారం వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నామండి ఆల్రెడీ. అది పోసేసి ముక్కలు మునిగే వరకు కొంచెం వేడి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే అండి. చేదు లేకుండా కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.